వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం 2019 జనవరి 18th సెషన్ 1లో జరిగిన మ్యాథ్స్ పేపర్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రాబ్లం: ఒక గ్రామ జనాభా 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 8%గా గుర్తించబడింది. అయితే 2 ఏళ్ల తరువాత ఆ గ్రామ జనాభా ఎంత? ఒక గ్రామ జనాభా 18,750 అని ఇవ్వడం జరిగింది. గ్రామ జనాభా అనేది ప్రతి ఇయర్ 8% పెరుగుతూ ఉన్నది అంటే మనం 100 కలపాలి. 100 కలిపితే ఇట్ బికమ్ 108%. అయితే 2 ఏళ్ల తరువాత గ్రామ జనాభా ఎంత? దేర్ఫోర్ 2 ఏళ్ల తరువాత గ్రామ జనాభా ఈజ్ ఈక్వల్స్ టు, ముందుగా ఇచ్చిన గ్రామ జనాభా 18,750 ఇంటూ 2 years అన్నప్పుడు మనం 2 ఫ్రాక్షన్స్ రాసుకోవాలి. ఒక ఫ్రాక్షన్, ఇంకొక ఫ్రాక్షన్. క్వశ్చన్లో తరువాత అని కనిపిస్తే మనం కింద 100 రాసుకోవాలి. లవంలో వాడు ఇచ్చిన 108 రాసుకోవాలి. 427 జా 425 జా 25 1 జా 25 7 జా 175, 25 5 జా 125, ఇంకొక 0, ఒక 0, 5 2 జా 5 15 జా 2 1 జా 2 54 జా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 54 ఇంటూ 27, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 21870. అంటే 2 ఏళ్ల తరువాత గ్రామ జనాభా ఎంత అంటే 21,870. ఆప్షన్ నంబర్ 3. నెక్స్ట్ వన్: 2 ధన సంఖ్యల భేదము 24. ఒక దానిని రెండవ దానితో భాగిస్తే వచ్చే భాగఫలము 1.5. అయితే పెద్ద సంఖ్య విలువ ఎంత? మనం ఆ 2 ధన సంఖ్యలను A, B అనుకుందాం. A పెద్దది, B చిన్నది. భేదం ఉన్నప్పుడు పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య, దట్ ఈజ్ ఈక్వల్స్ టు A minus B is equals to 24. ఇది ఫస్ట్ కండిషన్. రెండవ కండిషన్లో ఒక దానిని రెండవ దానితో భాగిస్తే భాగఫలము 1.5. సో మనం పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యచే భాగిస్తే 1.5 వస్తుంది అని ఇచ్చాడు. సో ఈ బిని ఎటువైపు పంపిస్తే A is equals to 1.5 ఇంటూ B. ఏ విలువ ఎంత అంటే 1.5 ఇంటూ B. ఏ ప్లేస్లో మనం ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1.5 B మైనస్ B is equals to 24. 1.5 అంటే 1.5 B. 1.5 Bలో నుంచి ఒక B తీసేస్తే 0.5 B. 0.5 Bని మనము హాఫ్ B గా రాయొచ్చు. హాఫ్ B is equals to 24. B is equals to, ఈ 2 ఇక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, 24 2 జా. Therefore B is equals to 48. అడిగింది ఏంటి? పెద్ద సంఖ్య. మనం ఏను పెద్దది అనుకున్నాము, బీను చిన్నది అనుకున్నాము. Therefore A is equals to 1.5
ఇంటూ బి. సో 1.5 ఇంటూ బి అంటే 48. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1.5 మనం 3/2గా రాయొచ్చు. 3/2 ఇంటూ 48. 2 1 जा 2 24 जा 24 3 जा 72. Therefore A is equals to 72, B is equals to 48. అడిగింది పెద్ద సంఖ్య is equals to 72. ఆప్షన్ నంబర్ 2. నెక్స్ట్ వన్, ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేయగలదు? ఒక జీపు 80 కిలోమీటర్లు ప్రయాణము చేయాలంటే 4 గంటల సమయం పడుతుంది. అదే జీపు 210 కిలోమీటర్ల దూరం ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే ఎక్కువ గంటలు కావాలి. ఎక్కువ సూత్రం ఎక్కువ బై తక్కువ. ఇందులో ఎక్కువ బై తక్కువ ఇంటూ 4 గంటలు. 0 0 క్యాన్సల్. 4 1 जा 4 2 जा 21/2 గంటలు అంటే 10.5 గంటలు. అంటే ఆ జీపు 210 కిలోమీటర్లు ప్రయాణము చేయాలంటే అవసరమయ్యే సమయం 10.5 గంటలు. 10 గంటల 30 నిమిషాలు. నెక్స్ట్ వన్, ఏ ఒక గడియారమును 12% లాభానికి బికు అమ్మెను. మరలా బి దానిని 5% నష్టానికి సికు అమ్మెను. సి ఆ గడియారమును 2660 రూపాయలు చెల్లించినచో ఏ ఆ గడియారమును ఎంతకు అమ్మెను? ఈ ప్రాబ్లంలో మొత్తం 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏ బి సి. ముందుగా గడియారం ఏ వద్ద ఉంది. ఏ అనేవాడు ఆ గడియారాన్ని బికు 12% లాభానికి 12% లాభానికి అంటే 112% అమ్మాడు. తర్వాత బి ఆ గడియారాన్ని 5% నష్టానికి సికి అమ్మాడు. 5% నష్టం అంటే 100లోంచి తీసేయాలి 95%. ఈ గడియారం కోసం సి అనేవాడు ఎంత చెల్లించాడు అంటే 2660 రూపాయలు చెల్లించాడు. అయితే ఏ అనేవాడు ఈ గడియారాన్ని బికు ఎంత రేటుకు అమ్మాడు? ఎస్, మనకు కావాల్సింది ఫస్ట్ రేట్ కావాలి, ముందు రేటు కావాలి. ఇక్కడ మొత్తం 2 మార్పులు జరిగాయి. ఎస్, 12% లాభానికి 5% నష్టానికి 2 మార్పులు జరిగాయి. దేర్ఫోర్ 2 మార్పులకు ముందు గడియారము ధర 660 రూపాయలు. 2 మార్పులు కాబట్టి 2 ఫ్రాక్షన్స్. క్వశ్చన్ లో ముందు అని కనిపిస్తే 100 అనేది పైన రాయాలి. కిందకు వచ్చేసరికి ఒక మార్పు 12% లాభం, ఇంకొక మార్పు 5% నష్టం. ఎస్, 5 19 5 20 19 1 19 1 19 19 4 76 ఒక 0 7 1 7 7 6 7 2 14 ఒక 0 4 4 16 4 5 4 1 4 4 5. సో ఇంకా మిగిలింది 1 5 1 100
ఒక 5 5 5 25 25 ఇంటూ 100 2500 అంటే ఏ అనేవాడు ఆ గడియారాన్ని 2500 రూపాయలకు బికు అమ్మేను. ఆప్షన్ నంబర్ 4. ప్రాబ్లం 3 రకాల నూనెలు 42 లీటర్స్ 28 లీటర్స్ 70 లీటర్లు ఉన్నాయి. ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణము ఎంత? ప్రశ్నలో గరిష్టాన్ని కనిపిస్తే మనం గసాబా కనుగొనాలి. క్వశ్చన్లో గరిష్టాన్ని కనిపిస్తే మనం జీసీడి కనుగొనాలి. సో 42కు 28కి 70కు నేను గసాబా ఈ విధంగా కనుగొంటా. సో ఈ 3 కూడా 2తో డివైడ్ అవుతాయి. సో 2 21ల 2 14ల 2 35ల. మరలా ఈ 3 కూడా 7తో డివైడ్ అవుతాయి. 7 3ల 7 2ల 7 5ల. 3 2 5 అనేవి ఏ నెంబర్తో కూడా డివైడ్ కావు కాబట్టి ఇంక వదిలేయాలి. సో జీసీడీ లేదా గసాబా కనుగొనేటప్పుడు స్ట్రైట్ గా ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే గుణించాలి. 7 2ల 14. therefore జీసీడీ ఈజ్ ఈక్వల్స్ టు 7 2s 14. అంటే ఆ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే పాత్ర యొక్క గరిష్ట పరిమాణం 14 లీటర్లు. ప్రాబ్లం 97215*6 అను సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగించబడినచో స్టార్ స్థానములో అమర్చదగిన కనిష్ట అంకె ఏది? మనం ముందుగా ఇచ్చిన నంబర్ను ఇలా రాసుకుంటే 97215*6 11 చేత భాగించబడితే అన్నప్పుడు మనం సరి స్థానాలు బేసి స్థానాలు లెక్కించాలి. ఎస్, బేసి స్థానాలు 9 to 11 11 5 16 16 ఒక 6 22. సరి స్థానాలు 7 1 8 8 ప్లస్ x 8 ప్లస్ x. సో 11 చేత భావించబడినప్పుడు అని వచ్చినప్పుడు మనం సరి స్థానాల్లో ఉండే అంకెల మొత్తం అనేది బేసి స్థానాల్లో ఉండే అంకెల మొత్తానికి సమానం కావాలి. సో 8 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 22. x ఈజ్ ఈక్వల్స్ టు 22 మైనస్ 8. x ఈజ్ ఈక్వల్స్ టు 14. ఇలా వచ్చిన విలువ 11 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం 11 మైనస్ చేయాలి. therefore x is equals to 14 minus 11. that implies x is equals to 3. answer is 1. question number 117. మిస్టర్ ఏ ఒక సెకనులో 1/2/3 మీటర్ల దూరం నడవగలడు. అయితే 12 నిమిషాలలో ఎంత దూరం నడవగలడు? ఒక సెకనులో నడిచే దూరం 1/2/3. ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం నార్మల్గా రాసుకుంటే 3 1 3 3 2 5 5/3 మీటర్లు. 5/3 మీటర్లు. అడిగిందేంటి? 12 నిమిషాలు. 12 నిమిషాలు. ఇక్కడ చూస్తే సెకండ్లు, అక్కడ చూస్తే నిమిషాలు. సో మనం ఈ 12 నిమిషాలను మనం సెకండ్లకు మార్చుకుంటే 12 6ల 72.
1 సెకండ్లో ఇంత దూరం ప్రయాణం చేస్తే ఎక్కువ సెకండ్లలో ఎక్కువ దూరం. ఎక్కువకు ఫార్ములా ఏంటంటే ఎక్కువ బై తక్కువ. ఇందులో ఎక్కువ అంటే 720/1 ఇంటూ 5/3 మీటర్లు. 3 1 3 240 240 ఇంటూ 5 240 ఇంటూ 5 మీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1200 మీటర్లు. అంటే మిస్టర్ ఏ అనేవాడు 12 మినిట్స్లో 1200 మీటర్ల దూరం నడవగలడు. ఆన్సర్ ఈజ్ 1200 మీటర్లు. నెక్స్ట్ వన్, 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల స్థలములో 5 మొక్కలకు పాదులు తీయబడ్డాయి. ఆ మొక్కల పాదులన్నీ 2 మీటర్లు భుజముగా గల చతురస్రాలు అయితే మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యము ఎంత? ఒక పొలం ఉంది, ఆ పొలం యొక్క పొడవు 10 మీటర్లు, ఆ పొలం యొక్క వెడల్పు 8 మీటర్లు. ఈ పొలంలో మొత్తం 5 మొక్కలు పాదులు తీయబడ్డాయి. ఆ మొక్కల పాదులన్నీ కూడా సమానంగా ఉన్నాయి. ఆ పాదులన్నీ కూడా చతురస్రాకారంలో ఉన్నాయి. ఆ చతురస్రం యొక్క భుజము 2 మీటర్లను ఇచ్చాడు. సో 2 2 2 2 ఇలాంటి కొలతలు కలిగిన చతురస్రాలు ఆ పొలంలో 5 ఉన్నాయి. 5 కూడా సమానంగా ఉన్నాయి. సో మనం ఒక పాదు యొక్క వైశాల్యం కనుగొంటే, పాదు అనేది చతురస్రాకారంలో ఉంది కాబట్టి ఒక పాదు యొక్క వైశాల్యం, చతురస్రం యొక్క వైశాల్యం సూత్రం భుజము స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, దీని వైశాల్యం 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 4. మొత్తం 5 పాదుల వైశాల్యాలు 5 4 20 చదరపు మీటర్లు. 5 యొక్క వైశాల్యం ఒక్కొక్క దానికి 4 5 4 20 చదరపు మీటర్లు. Therefore మిగిలిన ప్రాంత వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం పొలం వైశాల్యం మైనస్ 5 చెట్ల యొక్క పాదుల వైశాల్యాలు. 5 పాదుల వైశాల్యాలు. పొలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవు 10, వెడల్పు 8, 10 8 80 చదరపు మీటర్లు మైనస్ ఒక మొక్క పాదు 4, 5 మొక్కలు 20 చదరపు మీటర్లు. సో 80లో నుంచి 20 తీసేస్తే 60 చదరపు మీటర్లు. అంటే మిగిలిన ఈ ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అంటే 60 చదరపు మీటర్లు. ఆన్సర్ ఈజ్ 60 స్క్వేర్ మీటర్స్. 119 ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. త్రిభుజం యొక్క వైశాల్యం 640 చదరపు సెంటీమీటర్లు. అయితే దాని ఎత్తు ఎంత? భూమి 4, ఎత్తు 5. భూమి 4, ఎత్తు 5. త్రిభుజ వైశాల్యం, త్రిభుజ వైశాల్యం సూత్రం ఈజ్ ఈక్వల్స్ టు ½ BH. వాడు
వైశాల్యం 640గా ఇచ్చాడు. త్రిభుజ వైశాల్యం సూత్రం హాఫ్ BH దట్ ఈజ్ ఈక్వల్స్ టు 640. మనం భూమిని 4x అనుకుంటున్నాము, ఎత్తుని 5x అనుకుంటూ ఉన్నాము. సో ఆ వాల్యూస్ మనం ఇక్కడ రాసుకుంటే ఈ హాఫ్ ఇలాగే ఉంది. సో b బదులుగా 4x, h బదులుగా 5x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 640. సో 2 ఒకట్ల 2 రెండ్ల 5 రెండ్ల 10, x ఇంటూ x x స్క్వేర్, 10x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 640. 0 0 క్యాన్సల్, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64. x విలువ 8, x విలువ 8. అడిగిందేంటి? ఎత్తు అడిగాడు. ఎత్తు అంటే ఇక్కడ ఎంత? 5x. దేర్ఫోర్ ఎత్తు h ఈజ్ ఈక్వల్స్ టు, బొమ్మను చూస్తే 5x. సో మనం x ప్లేస్లో 8 రాసుకుంటే 5 ఇంటూ 8, 8 5 40 సెంటీమీటర్స్. దేర్ఫోర్ ఆ త్రిభుజం యొక్క ఎత్తు 40 సెంటీమీటర్లు. నెక్స్ట్ వన్, 80 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించారు. అయితే ఆ బాట వైశాల్యం ఎంత? క్వశ్చన్ లో చుట్టూ, అరౌండ్ అని కనిపిస్తున్నది. అరౌండ్ అంటే బయట అని అర్థం. పొడవు 80 మీటర్లు, వెడల్పు 40 మీటర్లు. దీని చుట్టూ అంటే బయట, దీని చుట్టూ 3 మీటర్ల వెడల్పుతో ఒక బాట నిర్మించారు. W ఈజ్ ఈక్వల్స్ టు 3m. చుట్టూ అని ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే బాట వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు, ఇట్స్ వెరీ సింపుల్, W ఈజ్ ఈక్వల్స్ టు 3 మీటర్లు, 2W ఈజ్ ఈక్వల్స్ టు 6 మీటర్లు. 6 మీటర్లు ఇది గుర్తుపెట్టుకో. డబల్ చేస్తున్నా, బాట వెడల్పును నేను డబల్ చేస్తున్నా, 6 మీటర్లు అయింది. ఎస్, ఎప్పుడు క్వశ్చన్ లో చుట్టూ అరౌండ్ ఉన్నప్పుడు ఫార్ములా 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W. 2W బదులుగా 6 రాస్తున్నా, L బదులుగా 80 రాస్తున్నా, B బదులుగా 40 రాస్తున్నా, 2W బదులుగా 6 రాస్తున్నా. 6 ఇంటూ 80 ఒక 40, 120, 120 ఒక 6, 126, 126 6ల 876 వైశాల్యము కాబట్టి చదరపు మీటర్లు 876 చదరపు మీటర్లు. ప్రాబ్లం, రూట్ ఆఫ్ x minus 1 ఇంటూ y plus 2 ఈజ్ ఈక్వల్స్ టు 9 మరియు x, yలు ధన పూర్ణాంకములు అయితే x, y విలువలు ఎంత? గివెన్ రూట్ ఆఫ్ x minus 1 ఇంటూ y plus 2 ఈజ్ ఈక్వల్స్ టు 9. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గము చేస్తే, ఇరువైపులా వర్గం ఎందుకు చేయాలా? రూట్ అనేది పోగొట్టాలి కాబట్టి. సో వర్గం చేస్తే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుద్ది. సో ఇటువైపు x minus 1 ఇంటూ y plus 2 ఈజ్ ఈక్వల్స్ టు 9 స్క్వేర్.
x minus 1 into y plus 2 is equals to 9 into 9. సో ఇదొక నంబరు ఈ రెండు గుణిస్తే ఈ నంబర్ వస్తుంది. సో అలాంటప్పుడు ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 9 సమానం అవుతుంది, y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 9 సమానం అవుతుంది. దట్ ఇంప్లాయిస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 9 అండ్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 9. ఎక్స్ మాత్రమే కావాలంటే 9 ప్లస్ 1 x is equals to 10. y మాత్రమే కావాలంటే 9 minus 2 y is equals to 7. x విలువ 10, y విలువ 7. x విలువ 10, y విలువ 7. నెక్స్ట్ వన్, root of 24 plus root of 216 by root 96. సో రూట్ ఆఫ్ 24, ఇందులో 24 ఉంది, ఇందులో కూడా 24 ఉంది, ఇందులో కూడా 24 ఉంది. మరి ఎలా ఉంది సార్ అంటే రూట్ 216ని మనం రూట్ ఆఫ్ 24 ఇంటూ 9గా రాసుకోవచ్చు. రూట్ 96ను రూట్ ఆఫ్ 24 ఇంటూ 4గా రాసుకోవచ్చు. సో మనం అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఇంప్లైస్ రూట్ ఆఫ్ 24 ప్లస్ 216ని రూట్ 24 ఇంటూ 9 రూట్ 24 ఇంటూ 4. సో ఇందులో రూట్ 24 ఉంది, ఇందులో రూట్ 24 ఉంది, ఇందులో రూట్ 24 ఉంది. సో పైన దాంట్లో రూట్ 24 కామన్ తీస్తే ఇక్కడ రూట్ 24 బయటకు వస్తే ఇంక 1 మిగులుతుంది. 1 ప్లస్ రూట్ 24 బయటకు వస్తే రూట్ 9 మాత్రమే మిగులుతుంది బై ఇందులో నుంచి రూట్ 24 బయట లాగితే రూట్ 4 మిగులుతుంది. రూట్ 24 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ రూట్ 9 అంటే 3 అని, రూట్ 4 అంటే 2 అని. దట్ ఇంప్లాయిస్ 1 ప్లస్ 3 అంటే 4, 4/2 అంటే 2. దేర్ ఫోర్ అవర్ ఆన్సర్ ఈస్ 2, ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 124, x/7 minus x/8 is equals to 20. అయితే x విలువ ఎంత? గివెన్ x/7 minus x/8 is equals to 20/1. సో భిన్నాల యొక్క వ్యవకలనం 7 8 56, 8x మధ్యలో మైనస్ 7x ఈజ్ ఈక్వల్స్ టు 20/1. 8xలో 7x తీసేస్తే 1x. x/56 ఈజ్ ఈక్వల్స్ టు 20/1. డూ క్రాస్ మల్టిప్లికేషన్. దట్ ఇంప్లాయిస్ x into 1 x is equals to 56 into 20, x is equals to 1120, option number 3. Next one, 9 into x plus 5 whole square minus 16 into x minus y whole square కారణాంకములు రాయండి. సో మనం గివెన్ 9 into x plus y whole square minus 16 into x minus y whole square.
మనం ఈ 9 3 స్క్వేర్గా రాస్తే సో 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఈ 16 మనం 4 స్క్వేర్గా రాసుకుంటే 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. We know one formula, a square minus b square is equals to a plus b into a minus b, a plus b into a minus b. ఇదంతా a, ఇదంతా b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ a ప్లస్ b అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఇది a ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ నెక్స్ట్ ఏ మైనస్ బి, 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 3 ఇంటూ ఎక్స్ 3x, 3 ఇంటూ వై 3y ప్లస్ 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ 4 ఇంటూ వై 4y, 3x ప్లస్ 3y మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4y. ఒక 3x ఒక 4x 7x 4yలో నుంచి ఒక 3y తీసేస్తే మైనస్ y. ఇక్కడికి వచ్చేసరికి ఒక 3y ఒక 4y 7y, 4xలో నుంచి 3x తీసేస్తే మైనస్ x. సో అవర్ ఆన్సర్ ఈస్ 7x minus y into 7y minus x. Option number 4. Question number 126. మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు కనుగొనుము. Mean of first 10 prime numbers. First 10 prime numbers are 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. ఇక్కడ ఏవైతే రౌండ్ అప్ చేయబడ్డాయో అవన్నీ కూడా ఫస్ట్ 10 ప్రైమ్ నంబర్స్. వాటి యొక్క సగటుకు సూత్రం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో రాసులన్నీ కలిపితే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 బై మొత్తం 10 ఉన్నాయి. సో పైనవన్నీ కూడితే 129 వస్తుంది. 129 బై 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12.9. అవర్ ఆన్సర్ ఈస్ 1. క్వశ్చన్ నెంబర్ 127. ఆరోహణ క్రమములో ఉన్న 10, 12, 14, x-3, x, x+2, 25 అను రాసుల యొక్క మధ్యగతము 19. మీడియన్ ఈజ్ 19. అయితే x విలువ ఎంత? ప్రశ్నలో ఉన్న 7 రాసులను క్రమ పద్ధతిలో ఒక క్రమంలో వాడే ఇచ్చాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం క్రమంలో రాసుకోవాల్సిన అవసరం మళ్ళీ లేదు. సో మనం ఇచ్చిన రాసులను ఎలా ఇచ్చినచో అలానే రాసుకుంటే, సో మనం ఇచ్చిన రాసులను ఉన్నది ఉన్నట్లుగా ఒక క్రమంలో రాసుకుంటే 10, 12, 14, x-3, x, x+2, 25 రాసులన్నీ ఒక క్రమ పద్ధతిలో రాసుకున్న తరువాత సరిగ్గా మధ్యలో ఉన్న విలువనే, సరిగ్గా మధ్యలో ఉన్న రాశినే మనం మధ్యగతముగా చెబుతాము. మిడిల్లో ఏదైతే ఉందో అదే మీడియన్. మరి మధ్యలో వస్తుంటారంటే ఫస్ట్ లాస్ట్ కలిపి తీసేయి, నెక్స్ట్ కలిపి తీసేయి, నెక్స్ట్ కలిపి
తీసాయి. మధ్యలో ఏదైతే మిగిలిపోయిందో అదే మధ్యగతము. సో మనకు వచ్చిన మధ్యగతం ఎంత అంటే x-3. ప్రాబ్లంలో మధ్యగతం ఎంత ఇచ్చాడు? 19 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 19. రెండు కూడా సమానము. x మాత్రమే కావాలంటే x ఈజ్ ఈక్వల్స్ టు 19 + 3, x ఈజ్ ఈక్వల్స్ టు 22. x విలువ ఎంత అంటే 22. ఆన్సర్ ఈజ్ 2. క్వశ్చన్ నెంబర్ 128. x1, x2, x3 అండ్ సో ఆన్ x10 అను రాసుల సరాసరి 25 అయితే x1 + 3, x2 + 6, x3 + 9 అండ్ సో ఆన్ x30 + 30 రాసుల సరాసరి ఎంత? గివెన్ x1, x2, x3 అండ్ సో ఆన్ x10 అను 10 రాసుల సరాసరి 25. సో x1, x2, x3 అండ్ సో ఆన్ x10 ఇలా రాస్తూ పోతే మొత్తం 10 రాసులు వస్తాయి. ఈ 10 రాసుల యొక్క సరాసరి ఎంత ఇచ్చాడంటే 25 ఇచ్చాడు. సరాసరి ఈజ్ ఈక్వల్స్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు సరాసరి 25 ఇచ్చాడు. మనకేం కావాలి ఇప్పుడు? x1 + 3, x2 + 6, x3 + 9 అండ్ సో ఆన్ x30 + 30 అను రాసుల యొక్క సరాసరి. మనం దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్లు ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి. అవి కూడా 10 ఉన్నాయి. ఎక్స్లు 10 ఉన్నాయి, నంబర్స్ 10 ఉన్నాయి. మనం వాటిని వేరువేరుగా రాసుకుంటే x1, x2, x3 అండ్ సో ఆన్ x10 ఇవి మొత్తం 10 ఉన్నాయి. సో 10 ప్లస్ నంబర్స్ రాసుకుంటే 3, 6, 9 అండ్ సో ఆన్ 30 ఇవి కూడా 10 ఉన్నాయి. సో వీటి యొక్క సరాసరి మనం కనుగొనాలంటే దీని వాల్యూ ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? 25 ఇచ్చాడు. 25 ప్లస్ ఇలా రాసులనేవి ఒక క్రమ పద్ధతిలో సమాన సంఖ్య కలుపుకుంటూ పోయినప్పుడు మనం మొత్తం చేసే పని లేకుండా ఫస్ట్ లాస్ట్ బై 2 చేస్తే సరిపోతుంది. సో 3 + 30/2 చేస్తే సరాసరి వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 + 33/2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 + 16.5 that is equals to 41.5. నెక్స్ట్ వన్. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయితే పెద్ద కోణం విలువ ఎంత? త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. 3 కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలకు సమానము. సో 1x, 3x, 5x అనేవి 3 కోణాలు. ఈ 3 కలుపుకుంటే ఇట్ బికమ్ 9x. 3 కోణాల మొత్తం ఎల్లప్పుడూ కూడా 180 డిగ్రీలకు సమానము. ఇది 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 3 కలిపితే 180 వస్తుంది. అడిగింది ఏంటి? పెద్ద కోణం. సో ఈ 3 పెద్ద కోణం 5x. సో 5x విలువ ఏమవుతుంది? 9x = 180 అయినప్పుడు 5x విలువ ఏమవుతుంది? తక్కువ అవుతుంది. తక్కువ సూత్రం తక్కువ/ఎక్కువ ఇందులో. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5x/9x × 180 degrees. x క్యాన్సల్. 9 1 9 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees. Therefore ఇచ్చిన వాటిలో పెద్ద కోణం విలువ ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees. క్వశ్చన్ నెంబర్ 130. ట్రయాంగిల్ ABC యొక్క బాహ్య కోణాల మొత్తము ఎంత? బాహ్య కోణము ఎక్స్టీరియర్ యాంగిల్ ఎలా ఏర్పడుతుంది? త్రిభుజంలో ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా
పొడిగించిన భుజానికి దాని పక్కన ఉన్న భుజానికి మధ్య ఏర్పడే ఈ కోణాన్ని బాహ్య కోణము అంటారు. ఇటువంటి బాహ్య కోణాలు ఒక త్రిభుజంలో 3 ఉంటాయి. ఎస్, ఒకటి ఇక్కడ ఉంది, మరొకటి ఇక్కడ వస్తుంది, మరొకటి ఇక్కడ వస్తుంది. త్రిభుజంలో అంతర్కోణాలు లోపల ఉంటాయి, 1, 2, 3. ఒక త్రిభుజంలో 3 అంతర్కోణాలు ఉంటాయి, 3 బాహ్య కోణాలు ఉంటాయి. త్రిభుజంలో ఉండే 3 అంతర్కోణాలు మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు. త్రిభుజంలో ఉండే 3 అంతర్కోణాలు మొత్తం ఎల్లప్పుడూ 180 degrees. The sum of interior angles is always 180 degrees. మరి ఒక బాహ్య కోణము, ఒక బాహ్య కోణము, ఒక బాహ్య కోణం, ఈ 3 కలిపితే ప్రతి సందర్భంలో కూడా వీటి మొత్తం ఎల్లప్పుడూ 360 degrees అవుతుంది. Therefore త్రిభుజంలో అంతర కోణాల మొత్తం అని అడిగితే ఆన్సర్ 180 degrees. అలా కాకుండా త్రిభుజంలో బాహ్య కోణాల మొత్తం ఎంత అని అడిగితే ఎల్లప్పుడూ ఆన్సర్ ఈస్ 360 degrees. ఆన్సర్ ఈస్ 4.